नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयप्रकाशस्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पश्चात्तदेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासवी गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। ఈ రోజు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. సాక్షాత్తు బలదేవుడు నిత్యానంద మహాప్రభు రూపంలో అవతరించినటువంటి రోజు. భగవంతుడు ఆయన్ని కాదని చెప్పి మనం ఈ భౌతిక జగత్తులోకి వస్తే ఏ తండ్రికైనా కూడా పిల్లలు కష్టపడడం ఇష్టం ఉండదు. పిల్లలు కష్టపడుతుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు? ఎవరు ఉంటారు? సో భగవంతుడు ఆయన్ని కాదని మనం ఈ భౌతిక జగత్తుకు వచ్చి కష్టాలు పడుతూ ఉంటే తట్టుకోలేక ఒక్కోసారి ఆయన యొక్క ప్రతినిధులను ఆచార్యుల రూపంలో పంపిస్తారు. ఒక్కోసారి స్వయంగా భగవంతుడే వస్తాడు. ఆయన లీలలు చేసి ఆ భగవత్ తత్వంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనకు తెలియపరచడం కోసం ఆయన స్వయంగా వస్తాడు. ఆ రుచి చూపించడం కోసం. పండ్లు అమ్మేవాడు కూడా ఒక పండు కట్ చేసి పెట్టుకొని ఉంటాడు. ఎవరైనా కస్టమర్ అయితే నువ్వు రుచి చూసుకొనయ్యా అంటాడు. అయితే వాళ్ళు చాలా ట్రెక్కి రుచిగా ఉండేది పెట్టుకొని ఉంటారు, మిగిలిన పుల్లలు ఉంటాయి. సో కానీ భగవంతుడు అట్లా కాదు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి మాధుర్యం ఏంటి అనేటువంటిది మనకు రుచి చూపించడం కోసం స్వయం భగవంతుడు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి ఎక్స్పాన్షన్, మొట్టమొదటి అవతారమైనటువంటి బలదేవుడు కూడా వస్తూ ఉంటాడు. ఎందుకోసం బలదేవుడు వస్తాడు అంటే ఆ భగవంతుని యొక్క లీలలు జరపడానికి అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచడం కోసం బలదేవుడు వస్తాడు. అడ్వాన్స్ పార్టీగా కృష్ణుడుగా వచ్చినప్పుడు బలరాముడిగా వచ్చాడు. రాముడిగా వచ్చినప్పుడు లక్ష్మణ స్వామిగా వచ్చాడు. కృష్ణ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు నిత్యానంద మహాప్రభుగా బలదేవుడు వచ్చాడు. బలం అంటే ఆధ్యాత్మిక బలం, భౌతిక బలం కూడా. ముఖ్యంగా ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చడానికి బలదేవుడు నిత్యానందుల వారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఇంకొకటి కూడా, ఆది గురువు కూడా ఎవరు అంటే బలరాముడే. గురువు యొక్క అనుగ్రహం లేకుండా భగవంతుడిని చేరుకునేదానికి అవకాశం లేదు. బ్రహ్మాండ బ్రహ్మితే కోనం భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాద పాయ భక్తిలత బీజం. ఇది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? సాక్షాత్తు చైతన్య మహాప్రభు చెప్పారు. బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ. ఈ బ్రహ్మాండం అంతటిలోకి కూడా ఎవరు భాగ్యవంతుడు అంటే ఆయన మొదట ఏమన్నారు? గురు కృష్ణ ప్రసాద్ పాయే. కృష్ణ గురు ప్రసాద్ పాయే అనలేదు. ఏమన్నారు? గురు కృష్ణ ప్రసాద్ పాయే. గురువు కృష్ణుడి యొక్క ప్రసాదం ఎవరికి లభిస్తుందో వాడు భాగ్యవంతుడు.
గురువుకు మరి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారయ్యా అంటే, ఈ జీవులతో ఏగేటువంటి తలకాయ నొప్పి భగవంతుడు కూడా తీసుకోలేదు, గురువుకి ఇచ్చేశాడు. అందుకని గురువుకి అంత ఇంపార్టెన్స్. ఎందువల్లంటే ఈ బద్ధ జీవులతో ఏగడం అంటే ఓసర బిల్లులు, రంగులు మారిపోతూ ఉంటాయి. గుణాలను బట్టి ఒక సమయంలో ఒక రకంగా ఉంటారు, ఇంకో సమయంలో ఇంకో మారిపోతూ ఉంటారు. వీళ్ళని ట్యాకిల్ చేయడం చాలా చాలా కష్టం. సో అందుకని భగవంతుడు ఏంటి అంటే, ఆయన తలనొప్పి నాకు మీరు తీసుకున్నాం, గురువుకి ఇచ్చేసారు. అందుకని గురువు అంత ప్రాముఖ్యత. ఎవరో ఒక ఆయన చెప్తూ ఉన్నారు, ఎవరైనా కృష్ణుని ఏమైనా సంపాదిస్తారు, కృష్ణ అంటారు, అంతే కదా. మీరు ఎప్పుడైనా కానీ కృష్ణ కాదు కృష్ణ కాదు అన్నారు ఎప్పుడన్నా? అందరు కృష్ణ అన్నారు. కానీ గురువుని వచ్చేసరికి గురువు గారండి గురువు గారండి అంటారు. అది విషయం. సో చాలా పెయిన్ తీసుకుంటాడు గురువు ఆ శిష్యుడిని ఒక సక్రమమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకువెళ్ళడానికి చాలా 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 కష్టం తీసుకుంటాడు. చైతన్య మహాప్రభు చాలా నమో మహావదన్యాయ, చాలా కరుణాముక్తి అయినటువంటి అవతారం అంటారు. దేనికి ఆయన అవతరించారు? సుబ్రహ్మణ్యం రైట్. సో కృష్ణ ప్రేమను పంచడానికి వచ్చారు. మరి ఎటువంటి వ్యక్తులకు కృష్ణ ప్రేమను పంచడానికి వచ్చారు? చాలా దిగజారినటువంటి మోస్ట్ ఫాలన్ పీపుల్. మరి మోస్ట్ ఫాలన్ పీపుల్, దిగజారినటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు అంటే కలియుగంలో ఉన్నారు. అన్ని ఫిల్టర్ అయి వస్తారు కలియుగానికి వచ్చేసరికి. 7వ తరగతి 8వ తరగతి జస్ట్ పాస్ అయిపోతుంటారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ 10th లోనే ఉంటుంది. మార్చి సెప్టెంబర్కి 10th లో పేర్కొంటూ ఉంటారు. ఒకసారి నేను హైదరాబాద్ టెంపుల్లో ఉంటే ఒక వ్యక్తి అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, కోళ్ళు మేకలు తినకపోతే వాటి సంఖ్య పెరిగిపోతుంది, అందుకని వాటిని తినేయాలా అన్నాడు. నేనన్నాను, నీ లాజిక్ నేను సరే ఒప్పుకుంటాను, ఏదన్నా తినంది పెరిగిపోతుంది సంఖ్య అంటున్నావు కదా, మరి పులులు సింహాలు ఏనుగులు ఇవన్నీ పెరగట్లేదు, మరి కోళ్ళు మేకలు ఎందుకు పెరుగుతున్నాయి నువ్వు చెప్తావు దానికి లాజిక్ అన్నాడు. అది కూడా పాయింటేనే, అర్థం కాలేదే అన్నాడు. నేను చెప్తా అన్నా. శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఏదన్నా ఒక జీవిని చంపితే ఆ జీవి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నిసార్లు నువ్వు మళ్ళీ ఆ జన్మ ఎత్తాల. కోళ్ళు మేకలే నువ్వు చంపుతున్నావు కాబట్టి వాడి జీవితంలో ఎన్ని కోళ్ళు మేకలు తిన్నాడో అన్ని ఇంటూ ఏకలు లెక్కేసుకుంటే అన్నిసార్లు మళ్ళీ వీడు చంపినోడు ఒక్కొక్క మెమో అంటే వీడు పోతున్నాడు. అందుకని చెప్పి ఆ వాటి సంఖ్య పెరుగుతుంది కానీ మిగిలిన సంఖ్య పెరగట్లేదు. ఇటువంటి గట్టి కొట్ల తప్పట్లు ఎక్కడో తగిలేస్తుంది, అందుకని కొట్టట్లేదు. సో అందుకని ఆ రెండు లాజికల్ గా అర్థం చేసుకున్నాం. శాస్త్రాలు చెప్తున్నాయి, ఏదైనా ఒక జంతువు చంపితే దాని రోమాలు ఎన్ని ఉన్నాయి అన్నిసార్లు మనం ఆ జంతువు జన్మెత్తాల. మరి పుల్లుని చంపట్లేదు, సింహాలను చంపట్లేదు నువ్వు, అందుకని చెప్పి దాని రోమాల లెక్కలు నువ్వు పులిగా పుట్టాల్సిన అవసరం లేదు. నువ్వు రెగ్యులర్ గా వారానికి ఒకసారి ఇంత ముందు అయ్యేది ఇప్పుడు రోజు అయిపోయింది, కోళ్ళు మేకలే చంపుతున్నావు. దాని మీద ఒక 10 మంది తిన్నారనుకోండి, దాని మీద ఉండే బొచ్చుని 10 మంది పంచుకోవాలన్నమాట. సో అన్నిసార్లు అక్కడ కూడా ఈక్వల్ షేరింగ్ అండి. దాంట్లో ఒకటే కాదు, పాపం న్యాయంగా 10 మంది తింటే దాని మీద బొచ్చు ఎంతమంది ఉందో 10 మంది ఈక్వల్ గా పంచుకోవాలా, అన్నిసార్లు ఒక పెట్టాలి. ఇది లాజిక్. మరి మనుషులు ఎందుకు పెరుగుతున్నారండి అని, మనుషులు ఎందుకు పెరుగుతున్నారంటే ఇందాక నేను ఉదాహరణ ఇచ్చాను కదా, 10వ తరగతి వరకు అట్టా పాస్ అయిపోతా వస్తారు. 80 లక్షల యోగుల నుంచి ప్రయాణం చేస్తే వాడికి పరీక్ష లేదు, మోక్షం పరీక్ష లేదు వాడికి.
80 లక్షల జన్మల్లో ఒకదాని తర్వాత ఒకటి వీడు 1వ తరగతి నుంచి వీడు పబ్లిక్ ఎగ్జామ్ లేకుండా జస్ట్ స్కూల్కి వెళ్తే చాలు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా వాడు వెళ్ళిపోతూ ఉంటాడు ప్రమోషన్ అట్లాగ వచ్చేస్తూ ఉంటాడు మిగిలిన జీవజాతాలు. మనుష్య జన్మకు వచ్చేసరికి వాడికి మోక్షం. అక్కడ పరీక్ష, అక్కడ ఫెయిల్ అయిపోవడం వల్ల మనుష్య సంఖ్య జనాభా సంఖ్య పెరుగుతుంది. 10 మంది కన్నా ముందు ఇండియాలో ఎక్కువగా ఉన్నారు. పొద్దునైనా అడగని కొద్దాం అనుకున్నప్పుడు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు 2 ముద్దన్నారు, ఒక్కడు హద్దన్నాడు, అయినా నేను తిరిగిపోతాం. కారణం ఏంటంటే ఫెయిల్. అందరూ మోక్షం పైకి వెళ్ళట్లే ఎవరు. నిన్న ఏకాదశి రోజు రుక్మాంగుడు గురించి యమధర్మరాజు పోయి స్వామి నాకు పని లేకుండా చేస్తున్నాడు రుక్మాంగుడు. ఏమయ్యా అన్నాడు బ్రహ్మ. ఏమంటే ఆయన ఏకాదశి వ్రతం అందరి చేత పాటించేస్తున్నాడు, అందువల్ల అందరూ పోయిన వాళ్ళందరూ మోక్షం వెళ్ళిపోతున్నారు, నరకానికి ఎవరు రావట్లేదు, నాకు అసలు వర్తలేదు. ఇప్పుడు అట్టగాని పని, నరకము ఫుల్లే, ఇక్కడ ఫుల్లే, ఫుల్. ఆ నరకం దాటిపోయేవాడు ఎవడు లేడు. ఎందువల్లంటే చేసేవన్నీ కూడా పాపాలు. సో నమో మహావదన్యాయ, చైతన్య మహాప్రభు మోస్ట్ ఫాలన్ పీపుల్, దిగజారినటువంటి వ్యక్తులను ఉద్ధరింపజేయడం కోసం ఆయన వచ్చారు. బాగా దిగజారిన వ్యక్తి. కలియుగంలో పాపం చేయనోడు ఎవడు ఉంటాడు చెప్పండి? ఎవడు, సమస్య లేదు. అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ ఒక కీర్తన చేశారు, హమారా జీవన సతా పాపైరత నహీన పుణ్య క్లేశ. మన జీవితం ఎట్టా ఉంది అంటే హమారా జీవన సతా పాపేరత, ఎప్పుడు పాపమే, పాపం పాపం పాపం, నహీర పుణ్య క్లేశ, కించిత్తు కూడా పుణ్యం చేసేదానికి లేదు. సో అందువల్ల ఇటువంటి వ్యక్తుల్ని కాపాడడం కోసం కరుణామూర్తిగా వచ్చారు చైతన్య మహాప్రభు. పాపి తాపి, వాడికి ఎంత పాపైనా కానీ, ఎంత నీచులైనా కానీ ఉద్ధరించడం కోసం వచ్చాడు మహాప్రభు. మరి ఆయన ప్రతినిధులు ఇంకా కరుణామూర్తులు, నిత్యానంద మహాప్రభుకి, హరిదాస్ ఠాకూర్కి చైతన్య మహాప్రభు చెప్తారు, సునో సునో నిత్యానంద, సునో సునో హరిదాస్. వాళ్ళకి ఏం చెప్పారంటే, వెళ్ళండి ఇంటింటికి, తాకో బనే తాకో సదా హరి బోలే తాకో. గృహస్థులైనా ఆగి ఉండొచ్చు, వానప్రస్థులైనా ఆగి ఉండొచ్చు, సన్యాసి అయినా ఆగి ఉండొచ్చు, బ్రహ్మచారి అయినా సదా హరిని కీర్తించమని ప్రచారం చేయండి, వెళ్ళండి అన్నాడు. ప్రచారం ఎట్ట చేయాలా? మనం ఏమనుకుంటామంటే, మనం ఇక్కడ కూర్చొని ఉంటే అందరూ వచ్చేసి ముంకేసి, గురుగారు శరణాగతి పొందుతామండి, మిమ్మల్ని గురుగారు గీర్తించేస్తానండి, శాస్త్రం ఉపదేశం తీసేసుకుంటామండి, అట్ట మన దగ్గరికి వచ్చేయాలి అందరూ. ఎట్ట ప్రచారం చేయాలని నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ చూపించారు. ప్రతి గృహస్థుడి ఇంటికి ముందుకు వెళ్ళేవాళ్ళు, మాతా భిక్షాం దేహి, మాతా భిక్షాం దేహి. ఎవరు? సాక్షాత్తు బలదేవుడు. అన్ని అవతారాలు కూడా, విష్ణుతత్వం అంతా కూడా ఆయన నుంచి ప్రకటమైంది. అటువంటి దేవదేవుడు ఒక సామాన్య భక్తుని రూపంలో ప్రతి గృహస్థుడి ఇంటి ముందుకు వెళ్ళి మాతా భిక్షాం దేహి, మాతా భిక్షాం దేహి. ఆ తల్లులు భిక్ష ఇవ్వడానికి వస్తే వీధుల్లోకి ఏదో పండో ఫలమో ధాన్యమో తీసుకొని వస్తే నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి, మాకు కావలసినటువంటి భిక్ష ఇదేమి కాదమ్మా, యుగధర్మమైనటువంటి హరినామం, దాన్ని మీరు జపించి దాన్ని మాకు భిక్షగా ఇవ్వండి, ఈ మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకోండి. యుగధర్మమైన హరినామ సంకీర్తన, ఈ బద్ధ జీవుడు విముక్తిని పొందాలా అంటే ఆ నామాన్ని జపించడం కన్నా వేరే మార్గం లేదు. మాకు కావలసినటువంటి భిక్ష హరినామం మీరు జపించండి, ఇంకేం మాకు దయచేసి దయచేసి హరినామం జపించండి. ఇట్లా వేడుకున్నారు. అదే అడుగుజాడల్లో నడిచినటువంటి స్వామి ప్రభుపాదులు గారు, మహాత్ముడు, శుద్ధ భక్తుడు,
శంకరాచార్యుల వారికి ఇవ్వని అవకాశం, మధ్వాచార్యుల వారికి ఇవ్వని అవకాశం, రామానుజుల వారికి ఇవ్వని అవకాశం భగవంతుడు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి ఇచ్చారు. విశ్వమంతా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి. అంటే ఆయన స్థానం ఏంటో గుర్తించండి. అటువంటి మహానుభావుడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. వాళ్ళకి సంస్కృతి తెలియదు. అంత పవిత్ర భక్తుడు ఉపన్యాసం ఇస్తూ ఉంటే స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు చేసుకొని కాళ్ళు ఆపుకొని ఆయన చూపిస్తూ భరించాడు. ఏం పల్లెత్తు మాట్లాడలేదు. అట్లాగే వాటన్నింటినీ సహించాడు. సింగిల్ మ్యాన్ ఆర్మీ. ఆయనే ప్రసాదం ఉండేవాడు. భగవంతుడికి అలంకరణ ఆయనే చేసేవాడు. అభిషేకం ఆయనే చేసేవాళ్ళు. భజన ఆయనే చేసేవాళ్ళు. ఉపన్యాసం ఆయనే ఇచ్చేవాళ్ళు. ప్రసాదం మళ్ళీ వడ్డించేవాడు. వాళ్ళు ఏదో చెత్త చెత్తలు నవ్వులుకొని వచ్చేవాళ్ళంట. ఒకసారి ఆ ప్లేట్లలో ఆ బబుల్ గమ్ తీసి దాంట్లో అంటించేసి ఆమెను మళ్ళా తినేసి సగం వదిలేసి వెళ్తారు. వాటన్నిటినీ ఆయన చేతులతో కడిగేవాడు. ఈరోజు మనకి ఏదైనా కానీ వచ్చి రాగానే ప్రభు ప్రవచనం చెప్పే అవకాశం ఏమైనా ఉంటుందా మాకు? ఫస్ట్ అదే కావాలి. నేను 3 సంవత్సరాలు టాయిలెట్స్ కడిగా ఇస్కాన్లో చేరినాను. 6 టాయిలెట్స్ రోజు. కొంచెం ఏదైనా మరకుంటే టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చి నీ పొలంలో మలం ఉందని శుభ్రంగా చేయలేదని చెప్పి చెప్పేవాడు. ఎప్పుడు ఒక్కసారి కూడా చెప్పించుకోవాలి. వేరే వాళ్ళు చెప్పుకుంటే విన్నా నేను జాగ్రత్త పడ్డాను. 3 years ప్రభుపాదుల వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. PhD చేశాడు అనమాట. ఆయన వచ్చి నా చేత అట్లు కడిగిస్తున్నారు, నా చేత టాయిలెట్స్ కడిగిస్తున్నారు, నేను PhD చేశాను అన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, భక్తిలో ఇది ABCD, టాయిలెట్ గడవడం, అంటూ గడవడం ఇవన్నీ లేదు. ఎందువల్లంటే అహం చెప్పుకోవాలంటే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది భక్తిలో ABCD, ఇక్కడ నుంచి మొదలుపెట్టు. సో సాక్షాత్తు దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రచారం ఎట్లా విజ్ఞప్తి చేసుకోవాలో భగవంతునికి శరణాగతి పొందడం అనేది స్వయంగా నేర్పించారు. ఆయన శాస్త్రాంగ నమస్కారం చేసి హరినామాన్ని జపించమని చెప్పి పెట్టుకున్నారు. ఈ రకంగా ప్రచారం చేస్తూ ఉంటే ఆ నవద్వీప్లో జగాయ్ మగాయ్ అని చెప్పి 2 సోదరులు ఉండేవారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. కానీ అన్ని చెడు వ్యసనాలు. ఎంత నీచానికి దిగజారారు అంటే ఆ వ్యసనాల ద్వారా గోహత్యని కూడా చేశారు వాళ్ళు. మామూలు చిన్న చిన్న జీవులు చంపడమే కాదు, గోహత్య కూడా చేశారు. అంత దుర్మార్గులు అన్నమాట. అందుకనే ప్రభుపాదులు చెప్తారు, ఎవరు చెప్పారయ్యా పుట్టుకతో బ్రాహ్మణత్వం వస్తుందని? ఎవరు చెప్పారు? భగవంతుడు ఏమన్నా చెప్పాడా? గీతలో ఏం చెప్పాడు భగవంతుడు? చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. 4 వర్ణాలు నేనే సృష్టించాను. దేన్ని బట్టి? గుణకర్మ అన్నాను. నేను పుట్టుక నుంచి కాదు కదా. డాక్టర్ కుమారుడు పట్టా లేకుండా డాక్టర్ అయిపోతాడా? మా తండ్రి డాక్టరు, మా తాత డాక్టరు, నాకు కట్టించేయండి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తానని ఇచ్చేస్తారా? వాళ్ళ తండ్రి తాత డాక్టర్ అయినంత మాత్రం వీరికి పట్టా లేకపోతే వీడు అనర్హుడు. అదే రకంగా తాత ముత్తాతలు బ్రాహ్మణులు అయి ఉండొచ్చు, కానీ వీడిలో బ్రాహ్మణత్వం లేకపోతే వీడు బ్రాహ్మణుడు కాదు. అదే శూద్రుడింట్లో పుట్టి బ్రాహ్మణత్వం ఉంటే అతనే బ్రాహ్మణుడు. ప్రపంచానికి ఆధ్యాత్మిక తత్వాన్ని యథాతథంగా ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆచార్యులు స్వామి ప్రభుపాదుల వారు. ఇస్కాన్లో అందుకనే మనం కులతత్వం లేదు. ఎవరైనా ఇక్కడికి వచ్చి సాధన చేసి పవిత్రుడైతే వారికి బ్రాహ్మణుడు ఇచ్చేస్తాము. ఎవరైనా రావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత నియమ నిబంధనలు పాటించి సాధన చేసి పవిత్రుడైతే బ్రాహ్మణత్వం భగవంతుడిని సేవించుకునే అవకాశం ఇస్తాం. అంటే భగవంతుడు చెప్పిన తత్వాన్ని యథార్థంగా అర్థం చేసుకుని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆచార్యులు ప్రభుపాదులు. నిత్యానంద మహాప్రభు ఆ రకంగా ప్రచారం చేస్తూ ఉంటే వీళ్ళు తప్పతాకిన మైకల్లో అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళిద్దరు కుస్తీ పట్టేవాడు రోడ్లలో. సొసైటీకి అంత డిస్టర్బెన్స్. ఇప్పుడు తాగినోడు కొందరు చూస్తుంటాం, ఆడు గమ్ముకుంటాడు, కొన్ని తత్వాలు చెప్తాయి. నువ్వు మధ్య ముందు ఏం పాడాలి మనసు పాడించో పిచ్చోడ మధ్యలో ముందు తర్వాత మనసు ఎక్కడ పవిత్రంగా ఉంటుంది. ఎవరిని కందామా, ఎవరిని పీకుదామా అని ఉంటుంది. ఎందుకు ఇటువంటి కైతవ ధర్మాలు బోధించేది? తాగద్దని చెప్పలేవు అంటే తాగద్దని చెప్తే తాగుబోతులు మళ్ళీ నిరాళ లేకుండా ఆడిపోతారేమో, మన దగ్గరికి రాకుండా పోతారేమో అని చెప్పి భయం.
అందుకని నువ్వు మొత్తం అంటే ఏం పర్వాలేదు మన గోరించుకోతే గారికి చెప్తాం మేము నాన్ సెన్స్. వాడు మత్తులో పోయిన తర్వాత వాడికి మనసు కంట్రోల్లో మత్తు ఉండదు, మత్తు కంట్రోల్లో మనసు వెళ్ళిపోతుంది. సింపుల్ లాజిక్, సైంటిఫిక్ లాజిక్. వీళ్ళమైన విపరీతమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు నిత్యానంద మహాప్రభు వెళ్ళి, అరే నాయన మనుష్య జన్మ చాలా దుర్లభం, ఇటువంటి మనుష్య జన్మ దొరికింది, దాన్ని సద్వినియోగం చేసుకోండి, భగవద్నామాన్ని చెప్పించారు. మొదటిసారి చెప్పడానికి వెళ్తే తరుపుకుంటారు వాళ్ళు. సరే అని చెప్పి హరిదాస్ ఠాకూర్ నిత్యానంద మహాప్రభు అంటారు, ఏమయ్యా అంటే నిత్యానంద మహాప్రభు అప్పుడప్పుడు ఏదో కొంత కామెడీలు చేస్తూ ఉండేవాడు, సమాచారం చమత్కారాలు చేస్తూ. నీకేమయ్యా వాళ్ళ జోలికి దేనికి స్వామి రాస్వామి పోదాం. ఇంకో సందర్భంలో ఆడికి కోపం వచ్చి నిత్యానంద మహాప్రభుని ఆ తాగే మత్తు పాత్ర మట్టి ఉంటే దాంతో తల మీద మోపుతాడు, రక్తం దారిగా. ఈ విషయం చైతన్య మహాప్రభుకు తెలిసి ఆయన సుదర్శన చక్రంతో వారిని శిక్షించడానికి వస్తాడు. మదాయి ఆ రకంగా ప్రవర్తిస్తాడు, జగాయి వాడిని ఆపుతాడు. రక్తం చూసి వారిలో కొంచెం పరివర్తన వస్తుంది. అప్పుడు నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు వారి పాదాలు పడుతుంది, స్వామి కలియుగంలో శిక్షించడానికి మీరు కానీ ఆయుధం తీసుకుంటే అందరూ జగాయిస్తారు, శిక్షించడానికి మీరు ఆయుధం తీసుకుంటే అందరూ జగాయమడ్డారు కాదంటారా? క్యారెక్టర్లు జగాయమడ్డారు, పేరు పేరుతో ఉంటాయి. లేదు ప్రభు ఆయన పేరు వేరే అనొచ్చు, పేర్లు వేరే కానీ క్యారెక్టర్ జగాయమడ్డారు. కలియుగంలో మీరు ఆయుధం తీసుకుంటే మిగిలేవాడు ఎవడు ఉండడు, అందరూ జగాయమడ్డారు. దయచేసి మీ కమల హస్తాలతో ఆశీర్వదించండి అని వేడుకుంటే, అప్పుడు మదాయిలో తను అంతగా హింసించినా కానీ తన పక్షాన భగవంతుని వేడుకోవడం చూసి వారి రాతి హృదయం మారిపోయి బోరున విలపిస్తూ నిత్యానంద మహాప్రభు పాదాలు నిలబెడతాడు. నిత్యానంద మహాప్రభు పాదాలు. సో స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కూడా ఇటువంటి జగాయి మదాయిల్ని మార్చారు. ఒకప్పుడు కొందరు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అమెరికాలో ఎక్కడ సత్సంగం చేయడానికి వెళ్ళినా కానీ జనాలందరూ కూడా ఎవరయ్యా అంటే తాగుబోతులు, మాదక ద్రవ్యాలు సేవించేటువంటి వారు, అటువంటి వారు అనమాట. ఈయన న్యూయార్క్లో అదేదో థామ్స్కిన్ పార్క్ ఏదో ఆ పార్క్లో కూర్చొని హరే కృష్ణ అని ప్లేస్ లేదు ఆయనకి. మనకంటే ఏదో ప్రభుపాదుల వారు బీజం బలంగా వేశారు కాబట్టి ఈరోజు ఇస్కాన్ సంస్థ పేరు చెప్తే గుడి కట్టుకునే దానికి అవకాశం వచ్చింది. అప్పట్లో ఆయన ప్లేస్ లేదు, పార్క్లో కూర్చొని ప్రచారం చేసేవాడు. ఆ పార్క్లో కూర్చొని భజన చేస్తూ ఉంటే నాకు ఒక చెప్పారనమాట, ఎస్పెషల్లీ ఆ ఏరియా న్యూయార్క్లో ఈ రోజుకి వెళ్ళినా కానీ అక్కడ అట్మాస్ఫియర్లో గాంజా వాసన వస్తూ ఉంటుంది ఈ రోజుకి కూడా. ఏంటంటే అక్కడ అంతగా గాంజా తాగుతారు, అది ఆ పొగ ఆ అట్మాస్ఫియర్లో అంతా నిండిపోయి ఉంటుంది, గాంజా వాసన వస్తుంది. అటువంటి ప్రదేశంలో ప్రభుపాదుల వారు కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama
హరే అక్కడ పార్క్ అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళకి హరినామం కొత్తగా ఉంది. తర్వాత అది ఎవరు సామాన్యులు పాడింది కాదు కదా, ఒక శుద్ధ భక్తుడు పాడినటువంటి ఆయన ముఖపద్మాల నుంచి నామ చింతామణి కూడా చెప్తుంది, హరినామాన్ని ఎవరి మూలకంగా వినాలా, ఒక శుద్ధ భక్తుడి మూలకంగా వినాలా. మరి ప్రభుపాదుల వారికి శుద్ధ భక్తులు ఎవరు ఉంటారు, ఆయన ముఖపద్మాల నుంచి వస్తుంది నామం. సో వాళ్ళందరూ వచ్చేసేవాడు. ఒక్కొక్కడు కాలేసి ఉండేవాడు, ఒక్కొక్కడు గర్ల్ ఫ్రెండ్తో ఉండేవాడు, రకరకాలు ఆ కీర్తనలో పాల్గొంటూ కూడా ధూమపానం చేస్తూ ఉండేవాడు. పార్క్లో నువ్వు ఏం చెప్తావు, ఇప్పుడంటే పబ్లిక్ ప్లేస్లో స్మోక్ చేయకుండా రూల్స్ అని వచ్చాయి. అప్పట్లో ఏం లేదు. ట్రైన్ అంతా కూడా ఎక్కితే గబ్బు, ఎవరు బట్టి వాడు సిగరెట్లు బీడీలు తాగుతూనే ఉంటారు. చెప్తే కూడా వినేవాడు కాదు. మనం గట్టిగా చెప్తే మనం ట్రైన్ నుంచి వచ్చేవాడు. అట్లుండేది పరిస్థితి. సో అప్పుడు అటువంటి వాళ్ళు అందరు ఉండేవాడు. మన ఇండియన్ ఫిల్మ్ వాడు ఒకటి చూసేసి ఇదేదో మత్తు వాళ్ళకు ఉండే సంస్థ ఉన్నట్టుందని చెప్పి దాని మీద ఒక చెత్త సినిమా తీశాడు. ఆయనకి అర్థం కాదు. తర్వాత ప్రభుపాదుల దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకున్నాడు, నాకు తెలియక ఏదో ఇట్లా ఒక కాన్సెప్ట్ తీశానండి అని చెప్పి. సో వాళ్ళందరూ వచ్చి కూర్చునేవాడు. కానీ కాలక్రమేణా ప్రభుపాదుల వారి ద్వారా శుద్ధనామాన్ని వింటూ 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 వాళ్ళలో ఏం కలిగింది పరివర్తన? చేతుల్లో సిగరెట్లు పోయాయి, చేతుల్లో గుడ్డీలు పోయాయి. ఏమొచ్చాయి? తాళాలు వచ్చాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నామం ఎంత శక్తివంతమైంది అంటే, ఒకసారి ఒక రాజు మంత్రికి చెప్పాడంట, ఒక వైరాగ్యమూర్తిని ఎదుర్కొని తీసుకొచ్చావంటే అర్ధరాజ్యం ఇచ్చేస్తాను వాడికి అన్నాడు. మంత్రి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళా వైరాగ్యమూర్తి కనపట్లేదు. మన వైరాగ్యం ఏంటంటే, నేను తమాషగా ఒక ఉదాహరణ ఇస్తుంటాను. ఒకటే జీవితంలో విసిగిపోయి చచ్చిపోవాలనుకున్నాడు. మరి ఎట్లా చావాలనుకున్నాడంటే వాడికి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి గోదావరి, వాడు డిసైడ్ చేసుకున్న టైంలో ఎండాకాలం నీళ్లు లేవు. మరి ఇంకోటి రైల్వే ట్రాక్ పక్కనే ఉంది. ఒక రైల్వే ట్రాక్ డిసైడ్ అయిపోయాడు. అయితే రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు 7 గిన్నెల క్యారియర్ ఒకటి పట్టుకుని వెళ్తున్నాడు. మన భక్తుడు ఎదురే, ఏంట్రా ఏదో ఒక రకంగా ఉందమ్మా ఏంటి అన్నాడు. జీవితంలో చాలా కష్టాలు, చనిపోలేదు. ఎట్ చనిపోవాలనుకుంటాం, ట్రైన్కి వెళ్ళి పడి చనిపోవాలనుకుంటాం. మరి 7 గిన్నెల క్యారీ చేయడం చేతిలో అన్నాడంట. వాడు అన్నాడంట, ట్రైన్ లేట్గా వస్తే ఆకలితో చావమంటావు అయితే, అందుకని క్యారేజ్ తీసుకెళ్తున్నా. ట్రైన్ లేట్గా వస్తే ఆకలితో చావమంటావు, అందుకని క్యారేజ్ తీసుకెళ్తున్నా. చావడానికి సిద్ధం అయిపోయాడు, ఆకలి దట్టుకోలేదు, క్యారేజ్ తీసుకెళ్తున్నాను. అట్లుంటుంది వైరాగ్యం. సో ఎప్పుడు వైరాగ్యమూర్తిలా కనిపించట్లేదు. ఒకటి పట్టుకున్నాడు, ఒరే నువ్వు వైరాగ్యమూర్తిలా నటిస్తావా, నీకు పెద్ద బహుమతి వస్తుందన్నాడు. రాజేమన్నాడు, అర్ధరాజ్యం చేస్తాను. మరి నటించేటప్పుడు ఊరికి నటిస్తే ఎవరు నమ్మరు, రాజుగారు నీకు పరీక్షలు పెడతారు. నువ్వు వైరాగ్యమూర్తిలాగా కృష్ణ రామ గోవింద అంటూ నటించాలా అన్నాడు. సరే అన్నాడు. తీసుకెళ్ళాడు, రాజుగారి ముందు నిలబెట్టాడు. రాజ్యం అంతా ఎదిగానంటే నా వైరాగ్యమూర్తి ఎవరు నాకు కనిపించలేదు. రాజు అన్నాడు, వీడికి మన అంతఃపురం అన్నాడు. వాడు కృష్ణ రామ గోవింద అంతఃపురాలు ఇవన్నీ నాకు తెలియకండి, చిన్న పదపతి చాలు, చిన్న పరంపతి ఏర్పాటు చేసి ఏ మాస్ చూపించినా వీడు కృష్ణ రామ గోవింద కృష్ణ రామ గోవింద అంటా ఉన్నాడు. రాజుగారు అనుకున్నాడు, వీరికి అంతిమ పరీక్ష పెట్టాలనుకున్నాడు. వాడిని పిలిచి, మంత్రిని పిలిచి, తన అందమైన కుమార్తెను పిలిచి, ఈ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. వీడు కృష్ణ రామ గోవింద నాకెందుకంటే ఈ వివాహం ఇవన్నీ. రాజు నిజంగానే వీడు వైరాగ్యమూర్తులు అంటున్నాడు, నా కుమార్తెను ఇస్తానికి ఒప్పుకోలేదు. లేదా మంత్రి నా ఒప్పందం ప్రకారం అర్ధరాజ్యం ఇచ్చేస్తాను వీడు. వీడు కృష్ణ రామ గోవింద నాకు తెలియకండి అర్ధరాజ్యం అన్నాడు. అప్పుడు రాజు ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత మిగిలిన అర్ధరాజ్యం నాకు తెలియకి వీడికి పూర్తి రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు.
అప్పుడు మంత్రి అనుకున్నాడు, మీ నాన్న తెలివినప్పుడు పుట్టురాజ్యం కొట్టేయడానికి బలినటిస్తున్నాడు అనుకున్నాడు. కానీ వీడేమో కృష్ణ రామ గోవింద నాకు తెలియక నీకు రాజ్యాలు రాజ్యపాలాలు. మంత్రికి ఏమర్థం కాలేదు. భయపడుతున్న పద్ధతి కానీ ఎలా నటించమని జీవిస్తున్నావు ఏంటి ఇంకా కాదు. అయ్యా నటించమని చెప్తూ ప్రతిసారి ఆ భగవత్ నామం చేయమన్నారు. ఆ భగవత్ నామం చేయడం వల్ల నిజంగానే వైరాగ్యం ముక్తి భవించింది. నా చేత జీవితాన్ని భగవత్ నామ స్మరణతో కనిపిస్తాను. నా వదిలిపెట్టిన మహాప్రభు ప్రభుపాద అదే చేశారు. మహాప్రభు సూచనలు తీసుకున్నారు. వాడికి ఎవరైనా కానీ పాపి తాపి ఎటువంటి నీచుడైనా కానీ ఆయన ఏం చూడలేదు. నామం చేయించాడు, నామం చేయించాడు, నామం చేయించాడు. మీరు కూడా ప్రచారం అనగానే 4 నియమాలు మా వద్దు, వాడు మొదటి రోజు పారిపోతాడు, మళ్ళీ కనపడ్డు. మీరు ఎట్టండి వాడు వస్తానండి ఎరగితా అని కూర్చోడు. ఫస్ట్ వాడికి నామం ఇవ్వండి. మనం మార్చలేము. నామ రూపంలో హరినామ ప్రభు వాడి జీవితంలోకి ప్రవేశించి వాడి జీవితంలో మార్పు తీసుకొని వస్తాడు. నామం ఇవ్వండి. ఏం చెప్పొద్దు వాడికి. అయ్యా యుగధర్మం హరినామం చేయి వాడు అంటాడు. నామం చేస్తే లాట తగలదు. సోమవారం నామం చేస్తే మంగళవారం లాట తగలుతుంది. ఆ బ్రహ్మాండం తగలదు. 2 తగలుతాయి. ఒకటి కాదు, 2 తీసుకు చెయ్యి. నామం చెయ్యి. వీళ్ళ ఎట్టగా వైరాగ్యమూర్తిలాగా నటించు నామం చేయమంటే పరివర్తన వచ్చిందో ఖచ్చితంగా వాళ్ళలో కూడా పరివర్తన. ఏం మొదట్లోనే మనందరం అన్ని మానేసామని చెప్పండి. ఏం లేదు. ఎన్నో సంవత్సరాలు వచ్చి శనివారం కనిపించేవాళ్ళు కాదు, ఆదివారం కనిపించేవాళ్ళు కాదు. ఏమయ్యా ఆదివారం మొదటి మంచి ప్రోగ్రాం కదా అంటే అంటే ఆ రోజు ఏదో జరిగింది నీకు రాదు. నేను అట్టంటే ఒక ఆయన ఏమన్నా ఇంట్లో ఎవరైనా పోయారో లేకపోతే అదేవో అనుకున్నాను. ఎవరు పోలా, ఏదో ఒక జీవిని పోగొట్టేశారు. ఒక జీవిని పిలిచి ఇంట్లోకి దాన్ని పోగొట్టేశారు అనమాట. అందుకని రాదు. సో మనం ఏంటి అంటే నామాన్ని వాడి జీవితంలోకి ఇవ్వాలా. ప్రభుపాదులు వాళ్ళు చేశారు. సో నిత్యానంద మహాప్రభు ఆయన కరుణతోటి అందరికీ కూడా నామాన్ని ఇచ్చారు. ఈ నిత్యానంద మహాప్రభు యొక్క జీవితంలో ఇంకొకటి మనం పాజిటివ్ థింకింగ్ భక్తులు దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒకసారి చైతన్య మహాప్రభుని కలవడానికి నిత్యానంద మహాప్రభు, శివానంద సేన, చాలామంది భక్తులు వాళ్ళు ఏంటి అంటే రథయాత్ర సమయంలో ఒక 2 నెలల ముందు బెంగాల్ నుంచి అందరూ కొన్ని వేల మంది భక్తులు వచ్చేవారు చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యాన్ని పూరీలో తీసుకునే దానికోసం. ఆ వచ్చేటప్పుడు ఈ శివానంద సేన అక్కడ మీరు మాయాపురం కూడా గమనించి ఉండొచ్చు. ఆ నవద్వీప్కి వెళ్ళాలంటే బోట్ ఎక్కాలి. మేము మొదట్లో అయినప్పుడు ఆ బోటుకి టోల్ ఎంత తెలుసా? 2 రూపాయలు. రూపాయి కూడా ఉండేది, ఇంకా తక్కువ. ఫస్ట్లో ₹1 ఎక్కువ ఉండేది. సో ఆ టోల్ కట్టాలి, వాడు దాటించాలి. సో శివానంద సేనతోటి ఒక్కొక్కటి అనుసరించుకొని వస్తా ఉంది ఈ బృందాన్ని. అది వీళ్ళెంత తరిమేసినా పోలేదు. సో ఆ టోల్ వాడు కుక్క కూడా టోల్ కట్టాడు, బోటింగ్ ఇది కావాలి. అది ఏదో మాట్లాడుతూ ఉంటే నిత్యానంద మహాప్రభుకి విడిది ఉండడానికి ప్రసాదానికి ఆవశ్యకం. మనం ఎవరికన్నా ఉన్నతంతో ప్రయాణం చేస్తూ ఉన్నాము అంటే వాళ్ళకి ఏమేమి సదుపాయాలు కావాలో చూసుకోవాలి. అది మన బాధ్యత. సో అది తెలియపరచడం కోసం నిత్యానంద మహాప్రభు ఈ శివానంద సేన్ని వాళ్ళతో పడతారు. చూసేదానికి ఎట్టుంది? మనం కానీ ఏనేమి సన్యాసం అండి, ఏనేమి షాపు ఉంది, వాళ్ళతో పుట్టాడు, మేము ఇంకేం దగ్గర ఉండకూడదండి, మనం వెళ్ళిపోతాం కదండి. శివానంద సేన ఆ దెబ్బ తిన్న తర్వాత తన్మయత్నంలో నృత్యం చేస్తారు. చేసి ఏమంటారంటే ఆయన సాక్షాత్తు బలరాముడు లక్ష్మీదేవి పాదాలు సేవిస్తుంటుంది. అటువంటి ఆ మహాత్ముని యొక్క పాదస్పర్శ ఇటువంటి నీచమైన ఈ శరీరానికి ఈరోజు భాగ్యం దొరికిందే. నేను చాలా నీచుడిని, అటువంటి బ్రహ్మ కడిగిన పాదం అది. తర్వాత నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఆ పైన పాదాలు పట్టుకొని మసాజ్ చేస్తూ, స్వామి ఈ శరీరం చాలా నీచమైనటువంటిది, మృదువైనటువంటి మీ పాదం నా శరీరాన్ని తాకింది,
మీ పాదానికి ఏమన్నా దెబ్బ తగిలిందేమో అని చెప్పి పాదాలు పట్టుకొని మసాజ్ చేస్తారు. అంటే ఒక ఉన్నతమైన భక్తుడు మనం ఏదన్నా అంటే అది ఆశీర్వచనంగా భావించాలి, కానీ దాన్ని మనం శాపంగా భావించకూడదు. ఎప్పుడు శాపంగా భావించకూడదు. గురువు ప్రత్యేకించి ముఖస్థితి చేయడు శిష్యుడికి, ఎందువల్లంటే అది వాడికి విషయం చెడిపోతాడు. దానివల్ల అంటే కొమ్ములు వచ్చేస్తాయి. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు, కొమ్ములు వచ్చే దగ్గర నుంచి మామూలు ఇట్నాడు అందరినీ పొడి చేయడం ప్రాబ్లం. సో అందుకని గురువు ఏంటి అంటే ముఖస్థితి చేయరు, ముఖస్థితి చేయరు. సో నిత్యానంద మహాప్రభు శివానంద సేన దానికి ఆయన యొక్క స్పందనకి ఆయన చాలా మొదలున్నది. శివానంద సేన గట్టిగా ఆయన చేసుకుని ఆశీర్వచనం చేస్తారు, ఆశీర్వచనం చేస్తారు. సో ఈ రకంగా నిత్యానంద మహాప్రభు చాలా చాలా కరుణామయమైనటువంటి అవతారం అదనమాట. కలియుగంలో ఈ యొక్క బద్ధజీవులను తరింపజేయడం కోసం ఆ కృష్ణుడు బలరాముడు కృష్ణ చైతన్యునిగా నిత్యానంద మహాప్రభుగా వాళ్ళు అవతరించారు. వాళ్ళు ఈ యొక్క బద్ధజీవులకు కరుణ చూపించి వాళ్ళకి కృష్ణ ప్రేమను ఇవ్వడానికి వచ్చారు. చూడండి, ఈరోజు ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయంలో మనం జస్ట్ దర్శనం చేసుకుని వచ్చేయచ్చు, అంతేగాని మనకి సేవ చేసుకునే అవకాశాలు ఇవన్నీ కూడా లభించవాలి. అదే భగవంతుణ్ణి ప్రభుపాదుల వారి కృప వల్ల ప్రతిష్ఠించుకొని కులమతాలకు అతీతంగా భక్తి నాకు కావాలని వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ దేవదేవుని పాదపద్మాలు సేవించుకునే మహద్భాగ్యాన్ని మనం ఈరోజు పొందాము అంటే అది కేవలం చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు యొక్క అనుగ్రహం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ యొక్క భక్తి మార్గంలో ఒక మంచి అవగాహన ఉండాలా అంటే ప్రభుపాదుల పుస్తకాలు చదవాలి. మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం పుస్తకాలు వితరణ చేస్తాం, కానీ మనం చదవం. అది చాలా ప్రాబ్లం. చదవకపోతే అవగాహన రోజు రోజుకి తగ్గిపోతుంది. అప్పుడు సెంటిమెంటల్గా తయారవుతాం. ఇందాక నిత్యానంద మహాప్రభు మనల్ని కానీ తన్నుంటే మనం ఎప్పుడో భక్తిలో వెళ్ళిపోయేవాడు. అట్లా సెంటిమెంటల్గా తయారైపోతాం. అట్లా కాకుండా ప్రతిదీ అవగాహన భక్తిలో. నేను ఇంతకుముందు ఒక చిన్న కథ ఒకటి చెప్తాను. ఒక ఊరికి ఒక సాధు ఒక ఆయన సత్సంగం భాగవత సప్తాహం చెప్పడానికి వచ్చాడు. ఒక యజమాని రోజు వెళ్ళేవాడు, వినొచ్చేవాడు. వినొచ్చి ఆయన ఇంట్లో ఒక చిలక ఉండేది. ఆ చిలక్కి అక్కడ ఉపన్యాసంలో ఏం జరిగిందో అన్నీ చెప్పేవాడు. లాస్ట్ రోజు వచ్చింది. ఆ లాస్ట్ రోజు ఆ చిలకతో అన్నాడు, ఈరోజు గురువు గారు చివరి రోజు సప్తాహము వెళ్ళిపోతారు అన్నాడు. అప్పుడు ఆ చిలక నేను, గురువుగారు చాలా పవిత్రులు అని చెప్తున్నారు కదా, నా మాటగా ఆయన ఒకటి అడగండి, నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో అడగండి అని చెప్పాడు. చెప్తే సరేనని చెప్పాడు. వెళ్ళి ఉపన్యాసం అయిపోయిన తర్వాత యజమాని, అయ్యా మా ఇంట్లో ఒక చిలక ఉంది గురువు గారు, దానికి విముక్తి ఎప్పుడు కలుగుతుందో అని మిమ్మల్ని అడగమంది ఆ చిలక అంటే, వీడు అడిగిన తక్షణమే గురువు గారు అడబడిపోయాడు. వీడికి భయం వేసింది. మరి నేను ప్రశ్న అడగగానే పడిపోయాడు, ఏదో నా నెత్తి మీదకి వచ్చేస్తుంది, గురువు గారిని ఈడేడు చేసేసాడు అని చెప్పి వీడు భయంతో పరిగెత్తుకుని వచ్చేసాడు. వచ్చేసి చిలక అడిగింది, నా గురించి ఏం చెప్పారు గురువు గారు అంటే, అదేంటో తెలియదు నాకు, నీ గురించి అడగంగా ఆయన ఇటు పడిపోయాడు, నాకు భయం వేసి వచ్చేసాను. అప్పుడు గురువు చిలకని సరేలేండి. మరుసటి రోజు వీడు రెడీ అయిపోయి బయటకు మార్కెట్లోకి వెళ్ళడానికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే పంజరం ఉండేది. ఆ చిలకని చూశాడు. చూస్తే చిలక పడిపోయింది, ప్రాణం పోయి. వీడు చిలక ఏమైపోయిందని చెప్పి ఆయన గాబరాగా వెళ్ళి ఆ చిలక పంజరం తెచ్చాడు. ఎప్పుడైతే పంజరం తెచ్చాడో ఆ తుర్రు ఎగురుకుంటే అదేమడిగింది, నాకు విముక్తి ఎక్కడ కలుగుతుంది. గురువుగారు ఏం చెప్పారు, అటు పడిపోయి ఉండు అని చెప్పారు. అదే పడిపోయింది. దానికి అర్థమైంది ఈ బుర్రకి అర్థం. దానికి చిలకైనా దానికి అర్థమైంది. గురువుగారు అటు పడిపోయారంటే నేను కూడా అటు పడిపోతే వీడు అప్పుడు ప్రజలు తెలుస్తాడు, అప్పుడు నాకు విముక్తి లభిస్తుంది. సింపుల్. అందుకని మనం నామం చేసేటప్పుడు, భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు ఏం చేసుకోవాలంటే భక్తిలో మంచి అవగాహన కలగాలి. ఎందువల్లంటే
వేలాది లక్షలాది మందిలో ఈరోజు నాకే గురువు కృష్ణుడు కృప లభించింది, భక్తి మార్గంలోకి వచ్చాను. దీంట్లో పూర్ణత్వం పొందాలి, మధ్యలో వదిలేసే ఇది కాదు. పూర్ణత్వం అందేదానికి అవగాహన కావాలి. నాకు అవగాహన ఇవ్వు స్వామి అని చెప్పి భగవంతుని వేడుకోవాలి. హరినామ ప్రభువుని కూడా వేడుకోవాలి, నిత్యానంద మహాప్రభువుని వేడుకోవాలి, ఆచార్యులను వేడుకోవాలి. అప్పుడే ఆ అవగాహన ఉన్నప్పుడే మనం ప్రతిదీ పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళేదానికి అవకాశం. లేకపోతే ఏంటి అంటే మాయ చాలా డేంజర్. బయట ప్రపంచంలో రకరకాల సిచ్యుయేషన్స్ అన్నీ ఓర్చుకుంటాం, ఇక్కడ చిన్న చిన్న దానికి కాల్చులేస్తాం. మాయ చిన్నది కూడా పెద్దది చూపిస్తుంది. ఎందువల్లంటే మనం ఎన్నో జన్మలుగా మాయాదేవి అనుచరులం. మనం ఆమెను వదిలిపెట్టేసి కృష్ణ భక్తులు అయిపోతాం అంటే ఒక మెంబర్ తగ్గిపోతున్నాడు, ఆమె సైన్యం తగ్గిపోతుంది. అందుకని చెప్పి మళ్ళీ మనల్ని లాక్కునేదాన్ని. ఎవడన్నా పొలిటికల్ పార్టీ మానేసి ఇంకో పార్టీలో పోతే వాడిని మళ్ళీ ఎట్లా లాక్కుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా మాయాదేవి అంతేనమాట. మనల్ని మళ్ళీ లాగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే ఆమె ఏం చేస్తుంది, టక్కని చెప్పి లాగేస్తుంది. బయట రారా అనుకుంటారు, పోరా అనుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళా దోస్తులు వదలరు అని జరిగిన. కానీ ఇక్కడ పొరపాటున ప్రభు అని పిలవలేదంట. ఇంత సెలవు నేను వెళ్ళిపోతాను. ఆయన నన్ను ప్రభు అనలేదండి. అదే కుదరదండి, ప్రభు అనుకున్నట్టు ఎక్కడండి నేను ఇక్కడ ఉంటాను, ఇంక వదిలేస్తానండి, అయిపోయిందండి. చరణామృత ఆయనకి 2 స్పూన్లు ఇచ్చాడు, నాకు 1 స్పూన్ ఇచ్చాడు. అంటే నా మీద ఏదో మనసులో పెట్టుకోవడం అయిపోయిందండి. అంటే ఇంకోడా నేను వెళ్ళిపోతాను. ప్రసాదం నిన్నటికి ఆయనకి స్వీట్ ఏమో ఫుల్ స్పూన్ పెట్టాడు, నాకు 1/2 స్పూన్ పెట్టాడు. ఇంకేముందండి, ఏదో ఉందండి, ఏదో జరిగిపోతుందండి. ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను. అక్కడ సమస్య లేదండి, ఇంకా భక్తి లేదండి. అట్లాంటి దేవుడు జరిగితే రానైనా కేజీ పెడతాం. వదలవాకు భక్తి. మిడ్ డే మీల్స్లో 10,000 మందికి చేసే స్వీట్ ముందు నేను కూర్చోబెట్టాను, ఎంత తింటాను. కానీ భక్తులు ఇటువంటి ఉంటే ఏదో మనసులో పెట్టుకోమని చెప్పి వచ్చింది. అందుకని మాయ ఏంటి అంటే రకరకాలుగా మనల్ని భౌతిక జగత్తు మళ్ళీ తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుంది. దానికని చెప్పి పాజిటివ్ థింకింగ్, ఎట్లాగా శివానంద సేన ఆయన భగవంతుడు పాల్పత అంటే దాన్ని ఎంత పాజిటివ్గా తీసుకున్నాడు. అట్లాగా మన భక్తిలో ప్రతిదీ పాజిటివ్గా తీసుకొని ఏం లేదు, ఓకే జరిగింది, నాలో ఇంకా ప్యూరిఫికేషన్ ఏదో జరగాలి, భగవంతుడు కోరుకుంటున్నాడు, అందుకని చెప్పి జరిగింది, ఓకే నేను పాజిటివ్గా తీసుకుంటాను. ఇంకా వినమ్రంగా తయారవుతాను. ఒకప్పుడు సనాతన గోస్వామి, రూప గోస్వామి మంత్రులుగా చేశారు. ఆయన చైతన్య మహాప్రభుని కలవడానికి వచ్చినప్పుడు ఏం చేశారు, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గడ్డిపోచు కూడా తీసుకొని నోట్లో పెట్టుకొని సాష్టాంగ నమస్కారం చేశారు. దానికి అర్థం ఏంటి అంటే నేను ఈ తృణము కన్నా హీనము స్వామి, ఈ గడ్డిపోచు కన్నా నేను హీనము అనేటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసం ఆ గడ్డిపేసి తుంచుకొని నోట్లో పెట్టుకొని సాష్టాంగ నమస్కారం చేశారు చైతన్య మహాప్రభు. ఒకప్పుడు మంత్రి ఆయన, రూప సనాతన రాజు దగ్గర మంత్రులుగా ఉన్నారు. సో అందుకని భక్తి అంటే ఏంటి అంటే దాసోస్మి. ఆ అహంకారం వల్లనే మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నాం. ఆ అహంకారాన్ని చంపుకునే దానికోసం మన భక్తిలో మనం వినమ్రతతోటి అందుకనే శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్పారు, రుణాదపి సునీచైవ తరోరేవ సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదా హరి. రుణం గడ్డిపోచు కన్నా నేను హీనము. చెట్టులాగా ఓర్పు, చెట్టు మీద ఎండ పడుతుంది, వర్షం పడుతుంది, చలి పడుతుంది, అదేమన్నా మనుషులు తెచ్చిచ్చే నాకు చాలా చలిగా ఉంది అంటదా, ఓర్చుకుంటుంది. తరోరేవ సహిష్ణున చెట్టులాగా ఓర్పుతో, తృణంలాగా ఈ గడ్డిపోతులాగా వినమ్రతతో. గడ్డిపోతులు రోడ్డు మీద పోయి వాళ్ళు తొక్కుతూ ఉంటారు, నేను తొక్కుతున్నావు అంటారా, లేదు తొక్కించుకుంటుంది. అందుకనే మహాప్రభు ఉదాహరణ ఇచ్చారు, అమానేనా మానదేనా, గౌరవింపబడినా అగౌరవింపబడినా కీర్తనీయ సదాహరి, నేను హరిని కీర్తిస్తూనే ఉంటాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఇది ఉత్తమ భక్తి. అందువల్ల సరైన అవగాహనతో ఈరోజు ఎవరైనా కానీ నామం చేయడానికి సంకల్పం చేస్తే చాలా చాలా మంచి రోజు. ప్రపంచానికి సంకీర్తన ఉద్యమం నిత్యానంద మహాప్రభు ద్వారానే ప్రపంచానికి వెళ్ళిందనమాట. అటువంటి నిత్యానంద మహాప్రభు యొక్క అవతరణ దినరు రోజు భగవత్ నామాన్ని చేయడానికి సంకల్పం చేస్తే చాలా చాలా మంచిది. అక్కడ ఆ ఊంజల్ సేవ పక్కన భగవంతుడి యొక్క
జపమాలలు పెట్టున్నారు. అది ఎవరైనా ఈ రోజు నుంచి మొదలు పెట్టాలా, ఇంకా నామం స్టార్ట్ చేయలేదు అంటే ఎందువల్ల అంటే కలియుగానికి కలి సంతర్పణ ఉపనిషత్తు అని ఉంది. ఆ ఉపనిషత్తులో చెప్పారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షౌడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేశ్వరిషది. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలంలో కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయ సర్వవేదేశ్వరిషది. వేదాలు మొదటి నుంచి వరకు ఎక్కడికి వేసినా ఇంతకు మించిన ఉపాయం లేదు. సో అందువల్ల నామం సింపుల్. ఇప్పుడు యజ్ఞం చేయాలంటే కష్టం, చాలా మంత్రాలు చేయాలి. తపస్సు చేయాలంటే ఇంకా కష్టం. కరెక్ట్గా 30 గంట పైన అయిందంటే కాళ్ళు లాగేస్తున్నాయి, అడుగు లాగేస్తున్నాయి. అందరూ ఇట్టగదిలేవాళ్ళు అట్టగదిలేవాళ్ళు ఇట్ట రకరకాల పోస్టర్స్. కష్టం తపస్సు చేయడం. తర్వాత విగ్రహారాధన, భోజనం చేస్తే స్నానం చేయాలా, విసర్జిస్తే స్నానం చేయాలా, చాలా శుచి శౌచంగా ఉండాలి. అవన్నీ మన వల్ల కాదు, అది కూడా కష్టం. మరి సులభం ఏంటి? ఎవరైనా కానీ, స్త్రీ అయినా పురుషుడైనా పిల్లవాడైనా పెద్దవాడైనా సింపుల్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కొంతమంది నేను గమనిస్తాను. నేను ఇక్కడ రాజమండ్రికి వచ్చి కరెక్ట్గా 24 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు వచ్చాను. అప్పటి నుంచి నాకు కొన్ని ఫేస్లు అప్పటి నుంచి తెలుసు. వాళ్ళు నన్ను మర్చిపోయారు, ఏమన్నా నేను మర్చిపోవాలి. కానీ వాళ్ళ చేతులు మారలేదు. అంటే మాల చేయాలన్నా స్వామి అనుగ్రహం వల్ల వచ్చిపోయినంత మాత్రం అందరికీ అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు వస్తారు, ప్రవచనం చేస్తారు, దర్శనం చేస్తారు, ప్రసాదం చేసుకుంటారు, వెళ్తారు, తప్పనే లేదు. కానీ మాకు ఇస్తారు తెలియదు భగవంతుడు ఎందుకు ఆపుతున్నాడు తెలియదు. అట్లా కాకుండా శీఘ్రం శుభకరమైనది ఏదన్నా కానీ ఇమీడియట్గా తీసుకోవాలి. ఒక ఆయన ఎక్కడో త్యాగల నుంచో ఎక్కడి నుంచో వచ్చేవాడు. ప్రతిసారి నేను కనిపించినప్పుడు నామం చేయమని చెప్పేవాడు. ఆయన అనేవాడు న్యూ ఇయర్ నుంచి చేస్తాను, న్యూ ఇయర్ ఏం ఒకసారి 4 సార్లు చెప్పిన తర్వాత ఏమో న్యూ ఇయర్ అన్నాడు. అంటే 30% కొంచెం ఏదో ఉంటాయండి, అందువల్ల గుర్రాన్ని నీటి దాటి తీసుకెళ్ళగలం, బలవంతంగా దాటించగలం. పొరపాటున మనం ఎంత చేస్తున్నామంటే ఇస్కాన్లో వాడు ఏదో చెప్తారు కదా, అరటి పండు ఒలిచిపెట్టినా కానీ లేకుండా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే మిక్సీలో వేసి జ్యూస్ చేసి మన నోట్లో పోస్తున్నాం, అయినా కానీ చూసేస్తున్నాం. జ్యూస్ చేసి నోట్లో పోసినా కానీ చూసేస్తున్నారు. ఏం చేస్తాం ఇంకా? హరే కృష్ణ ఇంజక్షన్ అది తీసుకొని మనం కూడా చేస్తారు. ఎవరైనా ఉన్నారు?